బుద్ధా సీఈఓ క్వాంటమ్ ఫౌండేషన్ నుంచి ఒక్కొక్కటి కాన్ఫరెన్సెస్ కావచ్చు, మ్యాగజైన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ వర్క్షాప్స్ కావచ్చు, ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి, ఎంతో టీం వర్క్ జరుగుతుంది కదా, మీ అనుభూతి? యుఎస్ నుంచి వచ్చిన వెంటనే చంద్ర నువ్వు అందులో ఇన్వాల్వ్ అవ్వాలి, దిస్ ఈజ్ ద థింగ్, నువ్వు నాకు చెయ్యాలి అని చెప్పారు సార్ చెప్పారు, వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు నేను కింగ్స్ ఛాంబర్కి వెళ్తూ ఒకటే అనుకున్నాను, ఈ వర్క్ ఆయన ఇచ్చారంటే మనకేదో నేర్చుకోవడానికి అవకాశం. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ధ్యానమా చక్రాలో నేను ఏ రోజు 11 days లేను, బికాస్ వర్కింగ్ 2 days 3 daysకి వచ్చేవాళ్ళం, కానీ ఎప్పుడు ఉండాలనిపించేది. సార్తో చెప్పాను, సార్ థ్యాంక్ యూ సో మచ్, యూ గేవ్ మీ ద బెస్ట్ గిఫ్ట్. నాకు 11 రోజులు మీ ధ్యానమా చక్రాలో నేను కంప్లీట్గా ఉన్నాను. నేను ఫస్ట్ టైం ఉన్నాను మేడం అంటే నాకు అర్థం కాలే, నేను సరిగా వినలే. నేను ఫస్ట్ టైం మీతో ఉన్నాను అని చెప్పారు. అప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే, అంటే మనము ఏదైనా ఒక మంచిది విష్ చేసుకొని వదిలితే ఏదో టైంలో ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇది ఒక మిరాక్యులస్ జర్నీ. ఇలాంటి జర్నీ, ఇలాంటి మాస్టర్తో నడిచేంత క్లారిటీతో మనము ఈ జన్మను తీసుకున్నామంటే 100% మనం చాలా ఫార్చునేట్ అని. ఇంకా ఎంత ఆనందం అంటే అంత ఆనందం వచ్చింది. అది ఈరోజు బుద్ధా సీఈఓలో మీరు ఏదైతే వర్డ్స్ యూస్ చేస్తున్నారో అవన్నిటికీ కారణము ఇట్స్ లైక్ రూట్ కాజ్ ఇస్ కంప్లీట్లీ ఒక బేస్ని క్రియేట్ చేసి బెస్ట్ గిఫ్ట్ని ఇచ్చారు.